నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఫేస్ వాష్లు ఈ రోజుల్లో వాడడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. చాలామంది సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు లేదంటే స్టోర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఫేస్ వాష్కి సంబంధించిన ట్యూబులు కానీ డబ్బాలు కానీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పి, చాలా మంచి స్మెల్ వస్తున్నాయని చెప్పి, లేదంటే తక్కువ రేటుకే చాలా పెద్ద డబ్బా వస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రకరకాల ఫేస్ వాష్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అవి వాడుతున్నారు. దాని తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. అయితే ఒక ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అది మన స్కిన్ టోన్కి ఏ విధంగా సరిపడుతుంది లేదా అన్నది ఎటువంటి అంశాలను బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. రాజశేఖర్ గారు, ఇప్పుడు ఒక ఫేస్ వాష్ని కొనే ముందు ఎవరైనా సరే సూపర్ మార్కెట్కి వెళ్తేనో స్టోర్కి వెళ్తేనో ఫస్ట్ అక్కడున్న షెల్ఫ్లో ఏది బాగా కలర్ఫుల్గా ఉంది, ఏది బాగా అట్రాక్టివ్గా ఉంది, ఇట్లా వాసన చూడంగానే ఏది మంచి వాసన వస్తుంది, లేదంటే ఓ 100 రూపాయలకు 150 రూపాయలకు పెద్ద డబ్బా ఏది వస్తుంది, ఇవే చూస్తుంటారు కదా. అయితే నిజమే కదా. సో మంచి వాసన వస్తుందనో లేదంటే తక్కువ రేటుకి ఎక్కువ పెద్ద డబ్బా వస్తుందని, ఇటువంటి వాటిని మనం అసలు చేయడం కరెక్ట్ అంటారా ఒక ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకునే ముందు? కానే కాదండి. ఫస్ట్ మన స్కిన్ టైప్ను బట్టి మనకి ఏ సూట్ అవుతుంది. నెంబర్ 1, ఆల్ స్కిన్ టైప్ సూటబుల్దా కాదా. నెంబర్ 2, అసలు కాస్ట్ తక్కువ ఉన్న దాంట్లో అసలు మంచి ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయి, ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచో ఎక్వైర్ చేసి వాటిని సూపర్ రిఫైన్ చేసి వాటితో పాటు ఇతర ఇంగ్రీడియంట్స్ కలిపి దాంతో తయారై వచ్చేది ఆ ప్రోడక్ట్. దాన్ని బట్టి దాని కాస్టింగ్ ఉంటుంది. బయట పైన పటారం లోన లొటారం అన్నట్టు బయట ఏదో బాక్స్ చాలా అందంగా ఉండి లోపల ఉన్న ఫేస్ వాష్, లోపల ఉన్న సోపు, లోపల ఉన్నది ఏదో పని చేయకుండా ఉండేది ఎట్లా? అలా కాదు. ఇప్పుడు ఒక ఫేస్ వాష్ ఉంది, ఇప్పుడు పర్ల్ టోన్ ఫేస్ వాష్ ఉన్నది. ఈ పర్ల్ టోన్ అనే ఒక పేరుకి తగ్గట్టుగానే ఫేస్ వాష్ కూడా అంటారు అందరూ. దీంట్లో ఉన్నది మెయిన్ ఇంగ్రీడియంట్ జాపనీస్ గ్లూటాథయోన్. ఇప్పుడు ఎవరైతే స్కిన్ వైట్నింగ్ గురించి, స్కిన్ బ్రైట్నింగ్ గురించి, స్కిన్ ట్యాన్ పోవడం గురించి, క్లియర్ స్కిన్ గురించి, స్మూత్ స్కిన్ గురించి అని రకరకాల వెతుక్కుని ఆ అడ్వర్టైజ్మెంట్ చేయడం చూస్తారు. కానీ ఆ ఇంగ్రీడియంట్సే మెయిన్ సీక్రెట్. ట్యూబ్ ఎలా ఉంది, స్మెల్ ఏముందండి, ఎందుకు పనికిరాని దాంట్లో కూడా స్మెల్ ఫ్రాగ్రెన్స్ ఇస్తే మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ సూపర్ మార్కెట్ వాసన చూసి ఇలా వాసన చూసి, అలాగే ఎంత ఎక్కువ కంటెంట్ వస్తుందో, ఎంత తక్కువ అంటే ఎక్కువ కంటెంట్ తక్కువ కాస్ట్కి మంచి ప్రోడక్ట్ ఎలా ఇవ్వగలరు, తయారీ ఎలా అవుతుంది, కొంచెం ఆలోచించాలి కదా. అలా కాకుండా మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్, ఇందులో జాపనీస్ గ్లూటాథయోన్ ఉంటుంది, నికోటినమైడ్ ఉంటుంది, ఫెరులిక్ యాసిడ్ ఉంటుంది, స్టీరిక్ యాసిడ్ ఉంటుంది, తర్వాత లిక్వరేస్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, అలాగే జాంతమ్ గమ్ అని ఉంటుంది, అలా రకరకాల ఎలాస్కార్బిక్ యాసిడ్, వైటమిన్ సి ఉంటుంది, అలా రకరకాల ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి ఫేస్ వాష్. ఇప్పుడు ఈ ఫేస్ వాష్ కూడా మీరు వాడారండి ఇదివరకు అంటున్నారు, దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఫేస్ వాష్ వాడిన చాలా గంటల వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉండేది ఫేస్, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉండేది, జిడ్డు గిడ్డు అంతా పోయేది. వెరీ గుడ్. కొంచెం ఫేస్ కూడా మంచి షైనింగ్ వచ్చేది. వెరీ గుడ్. అంటే ఒక మంచి ఫీల్ ఉండేది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో సాధారణంగా ఏంటంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ ఫేస్ వాష్ వాడిన తర్వాత, పర్ల్ టోన్ ఫేస్ వాష్ వాడిన తర్వాత ఇతర ఫేస్ వాష్లు షిఫ్ట్ అయితే కనుక దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ ఫ్రెష్. ప్లస్ ఒక 1 వీక్ 2 వీక్స్ వాడేటప్పటికే ఫేస్ కొంచెం క్లియరర్ టోన్కి వచ్చినట్టు, ఫేస్ చాలా బ్రైటర్ అయినట్టు అంటున్నారు. సో ఇప్పుడు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సోప్, గ్లూటాథయోన్ సోప్ వాడినా ఫేస్ వాష్ అప్పుడప్పుడు గబుక్కుని ఓన్లీ ఫేస్ వాష్ చేసుకుని బయటకు వెళ్ళాలంటే పర్ల్ టోన్ ఫేస్ వాష్ వాడతారు అందరూ. సో ఇఫ్ దెర్ ఈజ్ ఏ మంచి రిజల్ట్ రాకపోతే ఫస్ట్ మనం ఎందుకు వాడతాం? అంతే కదా. సో దిస్ ఇస్ వాట్ ఈస్ పర్ల్ టోన్ గ్లూటాథయోన్ ఫేస్ వాష్. గ్లూటాథయోన్ అన్ని చోట్ల వచ్చేసింది, ఏదో నీళ్ళలో వేసుకునే టాబ్లెట్లు అని. అలాగే పర్ల్ టోన్ది గ్లూటాథయోన్ డిస్పోజబుల్ టాబ్లెట్ ఉన్నాయి, బ్యూటిఫుల్, నిజంగా బాగా పనిచేసే డిస్పోజబుల్ టాబ్లెట్ అది. అలాగా సోప్ అని, లోషన్ అని అలా ఉన్న ఫేస్ వాష్ రూపంలో ఉన్నది పర్ల్ టోన్ గ్లూటాథయోన్ ఫేస్ వాష్. రైట్ సార్. అండ్ సార్ ఇంకొక విషయం కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఫేస్ వాష్ కి సంబంధించి ఎవరో ఒక ఫ్రెండ్ వాడుతుంటారు, వాళ్ళ పక్కన లేదో అడుగుతారు, నువ్వేం వాడతావు నాకు కూడా చెప్పు, నేను వెళ్ళి కొనుక్కుంటా అని చెప్తుంటారు కదా. అంటే ఇప్పుడు ఫేస్ వాష్ దాంట్లో ఉన్న ఆ కంటెంట్, ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి
అన్ని స్కిన్ టోన్స్ కి సరిపోతాయి అంటారా? ఎందుకంటే ఎవరో ఒకరు వాడుతున్నారని చెప్పి నా ఫ్రెండ్ చెప్పారు కాబట్టి నేను కూడా ఇది వాడేస్తున్నాను, నేను కూడా వెళ్ళి సూపర్ మార్కెట్ కొంటామని చెప్తారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఒకటి బ్యాలెన్స్డ్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని స్కిన్ టైప్స్ కి మ్యాచ్ అవుతుందండి. కొన్ని ఏంటంటే మీరు అన్నారు ఫ్రెష్ గా ఉంచుతుంది అనడం వేరు, డ్రై అయిపోతుంది అనడం వేరు. ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు వాడినా కూడా వాళ్ళకి ఫ్రెష్ ఫీల్ ఉండాలా, ఆయిలీ స్కిన్ వాడినా కూడా ఫ్రెష్ ఫీల్ ఉండాలి. సో మీ 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 లైవ్ ఎక్స్పీరియన్స్ ఇదివరకు వాడినప్పుడు నాకు ఇలా ఉండేది, ఇలా ఫ్రెష్గా కొన్ని గంటల పాటు ఉండేది అని తప్ప డ్రైనెస్ ఫీల్ ఉండేదా, జిడ్డు వస్తున్నట్టు అనిపించేదా? నేను సమ్మర్ లో ఎక్కువ విపరీతంగా వాడాను. సమ్మర్ లో ఎక్కువ వాడాను అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు బయట పొల్యూషన్ దుమ్ము హీట్ కి స్కిన్ పాడవకుండా నేనైతే మాత్రం సమ్మర్ లో బాగా ఎక్కువ వాడాను సార్. చెప్పాలంటే మొన్న సమ్మర్ ఏ రేంజ్ లో చూసాం, ఆల్మోస్ట్ 50 డిగ్రీల వరకు ఈసారి సమ్మర్ వచ్చింది కాబట్టి. సో నాకు ఒక మంచి స్కిన్ ప్రొటెక్టర్ గా నేను దీన్ని ఎప్పుడు నా బ్యాగ్ లో షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ వెళ్ళి నా బ్యాగ్ లో వేసి పెట్టుకునేవాడిని. ఎక్కడికి వెళ్ళినా సరే ముఖం కడుక్కొని నా షూటింగ్ నేను వెళ్ళిపోయేవాడిని. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇలా ఎవరైనా వాడిన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఏదో అడ్వర్టైజ్మెంట్ గా మాట్లాడుతున్నాం అని కాకుండా నిజంగా కూడా వాడిన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్. అంటే నేను ఇవాళ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మాత్రం వచ్చాను. నేను వాడాను కాబట్టి లైవ్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. అండ్ మా ఇంట్లో ఆల్రెడీ అందరూ రన్నింగ్ లో ఉన్నారు. అండ్ నా ఇంటికి వచ్చిన బంధువులు తెలిసిన వాళ్ళకు కూడా నేను ఈ ఎంటీ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఫోటో తీసుకుని వెళ్ళిపోండి, వెబ్సైట్ కొనుక్కోవచ్చు కదా నేను చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఒకటి ఉండి ఉన్నది వాళ్ళకి ఇవ్వలేను కాబట్టి రాగానే ఇది ఫోటో తీసుకుని కొనుక్కోండి అని చెప్తున్నాను సార్. వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. సో ఇట్స్ ట్రూ ఫీడ్బ్యాక్. ఎవరైనా కూడా దాన్ని ధైర్యంగా ఒకసారి వాడి చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ పర్ల్ టోన్ ఫేస్ వాష్ రియల్లీ ఇస్ వండర్ఫుల్ వన్. మళ్ళీ అగైన్ డూప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ ప్రిజ్మాస్ లోగో మ్యానుఫ్యాక్చర్డ్ బై అన్ని చూసుకోవడం ఇంపార్టెంట్. అలాగే మేజర్గా ఏంటంటే కొనేది మాక్సిమం వెబ్సైట్ నుంచే కొనుక్కోవడం బెటర్. డిస్కౌంట్స్ కూడా వస్తుంటాయి. డూప్లికేషన్ అవాయిడ్ చేసుకో. రైట్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజశేఖర్ గారు. ప్రిస్మాస్ బి పర్ల్ టోన్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది, మన చర్మ సంరక్షణకు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయాల గురించి చక్కగా మన సుమన్ టీవీ ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. అండ్ నేను కూడా నా లైవ్ ఎక్స్పీరియన్సెస్ని ఇది వాడిన తర్వాత నేను ఎలా ఫీల్ అయిన అన్నదాని గురించి కూడా చెప్పే అవకాశం నాకు కూడా ఇవాళ రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.